పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడు బతుకైనా కుక్కలు చింపిన విస్తరవుతుందని మరోసారి నిరూపితమవుతా ఉంది. మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నోరేసుకొని కుక్కల మురిగేటువంటి పేర్ని నాని ఇప్పుడు జంపింగ్కి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు పేర్ని నాని ఎక్కడున్నాడు, ఎక్కడికి జంప్ అవ్వాలనుకుంటున్నాడు, ఏంట కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, గత ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నటువంటి వ్యక్తి. ఇతను చేసినటువంటి పనితో జగన్మోహన్ రెడ్డి భారీ షాక్కు గురయ్యాడు. ఎన్నాళ్ళు కార్యకర్తలకి, నాయకులకి రే కూటమి ప్రభుత్వం ఏం పేకలేదు, మనమేం తప్పు చేయలేదని కారుకూతలు కూసినటువంటి వీళ్ళు ఒక్కొక్కడి తప్పుడు పనులు, ఒక్కొక్కడి దొంగ పనులు, దుర్మార్గాలు బయటకు వచ్చే కొద్ది కుటుంబంతో సహా పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పేర్ని నాని తనే కాదు, ఏకంగా తన భార్య జయసుధ గారు, ఒక మహిళ అయినప్పటికీ తను కూడా పారిపోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. తన కుమారుడు రీల్ స్టార్ అయినటువంటి పేర్ని కిట్టు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే ఇప్పుడు పేర్ని నాని భార్య ఎందుకు అరెస్ట్ అవుతుంది అంటే, ఆవిడ గారి పేరు మీద గోడౌను, ఆ గోడౌన్లో ప్రభుత్వం ఏదైతే రేషన్ బియ్యం ఇస్తుందో ఆ బియ్యం ఆ గోడౌన్లో స్టాక్ ఉంటే అక్కడి నుంచి కోట్లాది రూపాయల బియ్యం మాయమవటం. ఎవడమ్మా మొగుడు సొమ్ము, మీ మాజీ మంత్రి భాషలో అడుగుతా ఉన్నా, నీ సన్నిహితుడి భాషలో అడుగుతా ఉన్నా. అసలు నీలాంటి వాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి బియ్యం నీ గోడౌన్లో ఉండే విధంగా నువ్వు వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని దాని ద్వారా సంపాదిస్తూ, మళ్ళీ ఈ మధ్య మనం చూసాం కాకినాడ పోర్టులో బియ్యం దొరికినప్పుడు కానివ్వండి, పీడిఎస్ బియ్యం, అదేవిధంగా విశాఖపట్నంలో దొరికినప్పుడు కానివ్వండి, అనేక సార్లు వీళ్ళు వైసీపీలో పెద్ద పతిరతల్లా, శుద్ధపోసల్లా మాట్లాడారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అరాచకం ఇంకా కొనసాగుతూ ఉంది అనే దానికి మరోసారి ఆధార సహితంగా నిరూపించే విధంగా పేర్ని నానికి సంబంధించినటువంటి, పేర్ని నాని భార్య పేరు మీద నడుస్తున్నటువంటి, పేర్ని జయసుధ పేరు మీద నడుస్తున్నటువంటి గోడౌన్లో నుంచి కోట్లాది రూపాయల పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసుకొని అక్కడ తనిఖీలు చేసినప్పుడు అక్కడ లేకుండా పోవడంతో దాదాపు ₹1,00,00,000 వాళ్ళు ఫైన్ కట్టడానికి కూడా సిద్ధమై ప్రభుత్వానికి ఆల్రెడీ కట్టినట్టుగా తెలుస్తూ ఉంది అధికారులకి. అసలు ఈ ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఎక్కడి నుంచి అప్పు తెచ్చారా? ఎక్కడన్నా దోచుకున్న డబ్బా, బ్లాక్ మనీ అయింది? దీని అందరికీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయా? పేరుని నాని కానీ, పేరుని గిట్టు కానీ, పేరుని జయసుధ కానీ వీటిని అధికారికంగా వారి అకౌంట్స్లో చూపిస్తున్నారా ₹1,00,00,000? అసలు ఏ తప్పు చేయనప్పుడు పేర్ని నాని, పేర్ని కిట్టు, పేర్ని జయసుధ ముగ్గురు కూడా ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అసలు ఇదంతా ఇటు ఉంచితే ఇక జగన్మోహన్ రెడ్డితో నడిస్తే, అంటే మనం చూసాం ఇటీవల జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసినటువంటి పాపానికి మోహన్ బాబు బతుకు కుక్కలు చెప్పిన విస్తరైపోయింది. జస్ట్ ఒక్కసారి చెయ్యూపిన దానికి ఆ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా, వైసీపీకి కాదు పాపం, అల్లు అర్జున్ గారు జగన్మోహన్ రెడ్డి గాలి సోకి పాపం అతను కూడా ఒకరోజు జైల్లో ఉన్నాడు. సరే, ఆ విషయంలో అతను తప్పేం లేదు, అతన్నే మనం నిందించట్లేదు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో ఏ రకమైనటువంటి బంధం ఉన్నా సరే వాళ్ళ బతుకులు జైలు పాలవుతాయి అనడానికి లేటెస్ట్ ఉదాహరణలు మోహన్ బాబు గారు కానివ్వండి, అదేవిధంగా అల్లు అర్జున్ గారు కానివ్వండి. అయితే ఇప్పుడు పేర్ని నాని జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతూ గత ఎన్నికల్లో ఓడిపోతారని ముందే తెలిసి ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయి తన కొడుకును పోటీ చేపించి బలి చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక సార్లు కారుకొత్తలు కూస్తూ మేము కాపు నా కొడుకులు తిట్టుకుంటామని చెప్పి బూతులు తిట్టినటువంటి దౌర్భాగ్యం మంత్రిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అని అనేక సార్లు కించపరుస్తూ మాట్లాడినటువంటి నికృష్ట చరిత్ర కూడా వీడిది. అంతేకాదు కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి బోకుల్ని ఎంకరేజ్ చేసినటువంటి దౌర్భాగ్యం, వాళ్ళతో సన్నిహితంగా మెలిగినటువంటి నికృష్ట చరిత్ర కూడా ఈ యొక్క పేరు నానికి ఉంది. అయితే వీడి బతికేంటనేది, వీడి దొంగ బతికేందనేది, వీడి దోపిడీ బతికేందనేది, పేద ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని వీడు దోచుకుంటున్నాడు అనేది బయటకు వచ్చేసిన తర్వాత ఫ్యామిలీ అంతా కూడా పారిపోయి ఇవాళ భార్యతో, కొడుకుతో నువ్వు కలిసి ఈ రాష్ట్రం నుంచి పారిపోయి ఎక్కడో దాక్కునేటువంటి బతుక్కి నువ్వు 2 రోజులు మీడియా ముందు పెద్ద లెక్చర్లు ఇచ్చి, పెద్ద డైలాగులు చెప్పి, పెద్ద స్పీచ్లు ఇచ్చి, కారు కూతలు కూసి నువ్వా ఇవాళ పారిపోయి దాక్కున్నావు. అయితే ఇప్పుడు ఇతను ఆ పార్టీలో ఉంటే తిప్పలు తప్పవని తెలుసుకున్నటువంటి పేర్ని నాని అక్కడి నుంచి జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పేర్ని నాని ముందు జనసేన పార్టీ నాయకుల్ని సంప్రదించినట్టుగా తెలుస్తూ ఉంది, మీ పార్టీలో జాయిన్ అవుతాను అని. పవన్ కళ్యాణ్ గారిని కారుకుత్తలు పూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ నీ అవసరం కోసం పార్టీలోకి వస్తానంటే తీసుకుంటావా అన్న చందంగా అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం,
పోవడంతో అనంతరం తెలుగుదేశంలో ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని అతను కదిలించినట్టుగా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకైనా వస్తాను అని. అక్కడ మాకు తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడు ఉన్నాడు, నీలాంటి బోగు నాయకుడు అసలు అవసరమే లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సమాధానం వెళ్లడంతో భారతీయ జనతా పార్టీలోకి వెళితే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పేర్ని నాని తన రాజకీయ జీవితం, అంటే తన రాజకీయ జీవితాన్ని తను ఆల్రెడీ సమాధి కట్టుకొని అది కూడా ఓడిపోతానని తెలిసే తన కుమారుడిని పోటీ చేపించాడు. తన కుమారుడి మొదటి ప్రయత్నంలోనే అత్యంత ఘోరంగా ఓడిపోయేటువంటి పరిస్థితికి పేర్ని నాని కారణమయ్యాడు. ఇప్పుడు ఆ కొడుకును ఒక్కసారైనా గెలిపించాలనేటువంటి తుత్తరతో ఆ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఏ పార్టీలోకైనా చేరడానికి సిద్ధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ పార్టీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు గత 6 నెలల్లో మనం చూసాం, ఎన్నో చూసాం. ముంబై నటి జత్వానీ దగ్గర నుంచి, బియ్యం అక్రమ రవాణా దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అనేక మందిని వేధించినటువంటి దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి విషయం మనందరం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని బయటకు వస్తాయి కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి పేర్ని నాని పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఏ పార్టీ కూడా ఇతని చరిత్ర చూసుకున్నటువంటి ఏ పార్టీ కూడా ఇతన్ని జాయిన్ చేసుకోవటానికి సిద్ధంగా లేకపోవడంతో ఏం చెయ్యాలి అనేటువంటి పరిస్థితిలో పేర్ని నాని ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.